ఆకాశంలో ఊగిసలాడే ప్రాణాలు, మృత్యువు సరిహద్దులో భావోద్వేగాలు. వీరిని కాపాడే రక్షకుడు ఎవరు? ఆ ఒకే ఒక్కడు ఎవరు? తిరుసులం అని పిలువబడే మీనంబాక్కం చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చెన్నై నుండి ఫ్రాంక్ఫర్ట్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఎయిర్పోర్ట్ ఆప్రాన్ ల్యాంప్లో ప్రయాణికులతో సిద్ధంగా ఉంది. పైలట్ కోపైలట్ అయిన కెప్టెన్ నికోలస్ శ్రీహర్ష కాక్పిట్లోకి ప్రవేశించారు. ఫ్లైట్ అటెండెంట్ మయాంక్ విమానంలో అన్నీ పరిశీలిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఎయిర్ హోస్టెస్ అర్చన ప్రయాణికులకు వారు తమ సీట్లలో సర్దుకోవడానికి సహాయం చేస్తోంది. మరోపక్క నికోలస్ రేడియో ద్వారా కంట్రోల్ రూమ్కి కనెక్ట్ అయ్యాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో మాట్లాడసాగాడు. ఏటీసీ అధికారులు నేల మీద ఆకాశంలో నడిచే విమానాల దిశను నియంత్రిస్తారు, నిర్దేశిస్తారు. పైలట్లకు అవసరమైన సమాచారాన్ని అందించడం, అత్యవసర సమయాల్లో విమానాల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం వారి విధి. రన్వే 26 మీద ముందుకు కదలడానికి సిద్ధమైంది ఎయిర్ ఇండియా విమానం. ప్రయాణికులు విమాన ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అనౌన్స్మెంట్ ఇస్తోంది ఎయిర్ హోస్టెస్ అర్చన. అందరినీ సీట్ బెల్టులు పెట్టుకోమని హెచ్చరిస్తూ అందరినీ ఒక్కసారిగా కలయి చూసింది. అవసరమైన వారికి చిరునవ్వు నవ్వుతూ తన విధిని నిర్వహిస్తోంది. అందరూ సీట్ బెల్టులు పెట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. 2 సీట్ల అవతల ఉన్న ఒక గర్భిణీ స్త్రీ సీట్ బెల్ట్ పెట్టుకోవడంలో ఇబ్బంది పడటం గమనించింది అర్చన. వెంటనే ఆమె వద్దకు వెళ్ళి సీట్ బెల్ట్ పెట్టుకోవడంలో సహాయం చేసింది. ఆమె నవ్వుతూ అర్చనకు కృతజ్ఞతలు తెలిపింది. కడుపులోని బిడ్డ ప్రపంచాన్ని చూడకముందే విమానంలో ప్రయాణం చేస్తోంది. ఆమెకు విమాన ప్రయాణం మొదటిసారి అని అర్థమైన అటుపక్క సీట్లో ఒక వ్యక్తి ఆమెను చూస్తూ, నేనొక డాక్టర్ని, నా పేరు రాహుల్, మీకు అసౌకర్యంగా అనిపిస్తే విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత సీట్ బెల్ట్ని తీసేయవచ్చు అని చెప్పాడు. అది విన్న ఆమె థ్యాంక్స్ డాక్టర్ రాహుల్ అంటూ పలికింది. ఇంతలో ఇంకో పక్క సీట్లో మరొక అమ్మాయి, మీరు డాక్టర్ అంటూ విమానం గాల్లోకి ఎగిరాక చెవుల్లో హార్మోన్ శబ్దం వస్తుందంట కదా, దాని గురించి చాలా భయమేస్తుంది అన్నది బెదురుగా చూస్తూ. అదేమంత సమస్య కాదని డాక్టర్ రాహుల్ చెప్తుండగా కిటికీ పక్క సీట్లో ఉన్న వ్యక్తి ఆమెను చూస్తూ, నాకు ప్రాణాయామం తెలుసు, నేను ఒక స్కూబా డైవర్ని, చెవుల్లో నొప్పి రాకుండా ఏం చేయాలో మీకు నేర్పుతానంటూ ఆ అమ్మాయికి ధైర్యం కలిగించే ప్రయత్నం చేయసాగాడు. వారిని చూస్తున్న గర్భిణీ స్త్రీ ఆ అమ్మాయికి కొత్తగా పెళ్ళైనట్టుంది, భర్త పక్కన లేకపోయేసరికి భయం గుర్తొచ్చిందంటూ నవ్వుతూ రాహుల్తో మాట్లాడసాగింది. వారిద్దరి సంభాషణలను గమనిస్తున్న వెనక సీట్లో ఉన్న ఒక వృద్ధ జంట తమలో తామే నవ్వుకున్నారు. ఇంతలో అందరూ దయచేసి తమ తమ ఫోన్లను ఆఫ్ చేయండి అన్న అనౌన్స్మెంట్ కాక్పిట్ నుండి వినిపించసాగింది. అందరూ అదే పనిలో మునిగిపోయారు. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని ఎవరూ ఊహించలేని సందర్భం అది. రన్వే 26 మీద కొంత దూరం ముందుకు నడిచిన ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా గాల్లోకి లేచింది. 10 నిమిషాల తర్వాత 12,020 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. అదే సమయంలో ఒక్కసారిగా ఇద్దరు పైలట్లకు ఒక అలారం సౌండ్ వినిపించింది. విమానం గాల్లోకి ఎగరడానికి సిద్ధంగా లేదని తెలిపే ఫ్లైట్ టేకాఫ్ కాన్ఫిగరేషన్ వార్నింగ్ అలారం ఒక్కసారిగా మోగింది. అది విన్న పైలట్ నికోలస్, కోపైలట్ శ్రీహర్ష ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అది విన్న వారిద్దరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అలారం ఫ్లైట్ నేల మీద ఉన్నప్పుడు మాత్రమే మోగుతుంది. వెంటనే కోపైలట్ శ్రీహర్ష ఏటీసీ అధికారులతో కనెక్ట్ అయ్యాడు. ఆ అధికారులతో వార్నింగ్ అలారం మోగుతుందని చెప్తుండగా కాక్పిట్ కంట్రోల్ ప్యానెల్లో ఉన్న అలారం మోగడం స్టార్ట్ అయింది. కంట్రోల్ ప్యానెల్లో ఉన్న అలారంలన్నీ ఒక్కసారిగా మోగుతూ ఉండడంతో శ్రీహర్ష మాటలు ఏటీసీ అధికారులకు అర్థం కావడం లేదు. అది గమనించిన కెప్టెన్ నికోలస్ ఏటీసీ అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నించసాగాడు. కానీ అక్కడ మోగుతున్న అలారం సౌండ్లలో
ఇద్దరు పైలట్లు ఏం చెప్తున్నారా అని ఏటీసీ వారికి అర్థం కావడం లేదు. ఇంతలో కాక్పిట్లో ఉన్న ప్లేన్ మాస్టర్ కాషన్ అలారం కూడా మోగడం మొదలుపెట్టింది. ఏటీసీ వారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న నికోలస్ చేతికి ఏదో వేడిగా తాకింది. ఆ వేడి తాకిడికి ఉలిక్కిపడ్డ నికోలస్ ఏం జరిగిందని గమనించాడు. ఉలికిపాటును కప్పుపుచ్చుకుంటూ రేడియోలో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న శ్రీహర్షను తట్టి అక్కడ జరుగుతున్నది చూపించాడు. అది చూసిన శ్రీహర్ష ఒక్కసారిగా గగురుపాటుకు లోనయ్యాడు. కాక్పిట్లో ఉన్న కొన్ని సిస్టమ్స్ ఒక్కసారిగా ఓవర్ హీట్గా మారిపోతున్నాయి. అది చూస్తున్న ఇద్దరు పైలట్లకు ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఇంతలో ఫ్లైట్ అటెండెంట్ మయాంక్ కంగారుగా కాక్పిట్లోకి అడుగుపెట్టాడు. ఏటీసీ అధికారులతో పైలట్లతో కనెక్ట్ కావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకరి మాటలు ఒకరికి అస్సలు వినిపించడం లేదు. అటుపక్క ఏటీసీ అధికారులకు కూడా పైలట్లు చెప్పే మాటలు కొంచెం కూడా అర్థం కావడం లేదు. మరోపక్క పైలట్లు ఏటీసీ వారితో మాట్లాడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. ఒక్కసారిగా కంట్రోల్ రూమ్కి పైలట్లకు సంబంధాలు తెగిపోయాయి. తర్వాత ఏం జరిగింది? కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఏమైంది? అందులో ఉన్న ప్రయాణికులు ఏమయ్యారు? వింటూనే ఉండండి. ఒకే ఒక్కడు.